ఫ్రెండ్స్, మీకు ఫ్రీ ప్లేటింగ్ పెట్టాక చీర ఎలా కట్టుకోవాలి ఏంటి చాలామంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయ్యి మేము ఫ్రీ ప్లేటింగ్ సరిగ్గా చేయలేదేమో అని డౌట్ పడుతున్నారు. అందుకే మీకోసం ఈ వీడియో చూడండి. ముందు మీరు ఇలాగా మన బొడ్డు దగ్గర కరెక్ట్గా మిడిల్కి ఇలా పట్టుకోవాలి చీరని, ఓకేనా? పట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా ఇది, అప్పుడు దాన్ని లోనకి ఇట్లా దీని లోనకి ఎంత ఉందో చూసి దోపుతారు. ఇప్పుడు ఇది పౌట్ ఉంది కదా, పౌటుని తీసుకుంటాము. పౌట్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు మీరు ఇలా మెజర్మెంట్ ప్రకారం పెట్టేసేయండి, ఓకేనా? పెట్టిన తర్వాత కిందకి చూపించి ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేయండి. ఇక్కడ ఇవి తీసేసేయండి. తీసేసి ఇది మీరు కింద పెట్టేసారు మెజర్మెంట్స్. ఇది ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి, ఓకేనా? సెట్ చేసుకుని ఇక్కడ మీరు పిన్ పెట్టేసేయండి. తర్వాత ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా టైట్ చేయండి. ఇది ఓకేనా? ఇక్కడి నుంచి వచ్చేది ఇలా చూపించు. ఇక్కడి నుంచి వచ్చేది ఉంది కదా, కొంచెం దూరంగా పెట్టాము. ఇక్కడి నుంచి వచ్చేది ఇగో ఇట్లా మీరు టైట్ చేయండి ఎంతకాలం అంతా. పెట్టుకున్న తర్వాత మీరు రిమైనింగ్ ఇక్కడ మీరు లూజ్ ఉంటే ఓకే, లేదంటే ఇక్కడ ఒక పిన్ను తీసేసేయండి. చీర పన్నా తక్కువ ఉంది అనుకోండి, మీకు సరిపోవు కదా, అప్పుడు తీసేయండి. పన్నా సరిపోయింది బాగానే ఉందంటే అది వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకోండి పిన్ను. దాన్ని ఇవన్నీ కూడా చిన్న చిన్న అడ్జస్ట్ చేయకపోతే అవ్వదు. అలాగని మీరు కట్టుకున్నప్పుడు కంగారు పడకుండా ఒకసారి దీన్ని ఇట్లా చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నది ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే చిన్నగా ఒక 2 ఇట్లా పెట్టుకోండి. 2 వస్తే 2 పెడతారు, 3 వస్తే 3 పెట్టుకుంటారు, అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి, ఓకేనా? పెట్టుకుని ఇక్కడ పిన్ పెట్టేస్తారు. కనిపిస్తుందమ్మా నీట్గా? మీకు ఏదన్నా డౌట్ వస్తే మాకు డిఎం చేయండి, మీకు మళ్ళీ డౌట్స్ క్లియర్ చేస్తాము. ఇంకో వీడియో కావాలన్నా మళ్ళీ చేసి పెడతాము క్లియర్. ఇప్పుడు కింద వరకు చూడండి, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అలా ఉంచుకుని కరెక్ట్గా చూసారు. ఇప్పుడు ఏమన్నా మడతలు వచ్చిందా, కరెక్ట్గా నిలబడిపోయిందా? ఇప్పుడు దోపేసుకుంటారు, ఎంత కావాలో అంతా దోపేసుకోండి. దోపుకుని చిన్నది ఏమన్నా మనకి ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఇట్లాగ వెనక్కి జరిపేసి దీన్ని బ్యాక్ సైడ్కి ఇట్లాగ టక్ చేసేది. ఇగో చూసారా, మీకు కరెక్ట్గా సరిపోయింది. 5 మినిట్సే పడుతుంది. అదే మీరు అది కరెక్ట్గా చూసుకోకపోతే మీకు ఇటు అటు ఏదో అంటారు, ఫ్రిల్స్ పెట్టకపోవడం కాదు. మీ చీరలు చిన్నవైతే మనం కొంచెం అడ్జస్ట్ చేసి చేయవలసి వస్తూ ఉంటాయి. అవి మేము కరెక్ట్గా ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఇక్కడ పట్టుకున్నారు అంటే మీకు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంక తేడా అన్నది రాదు. చీర చూడండి ఎగ్జాక్ట్ వచ్చింది. ఓకే, డన్.